అయ్యో మాణిక్యం అక్క, నీకు దెబ్బలేమీ తగలేదు కదా? చూడు, నువ్విప్పుడు మంచిదానిలా నటించడం ఆపు. నా గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు సకు. నీ పరిస్థితి ఎలా ఉందో చూసుకో. ఇప్పుడు నేను కింద పడిపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నిన్ను కింద పడేసి నా కాళ్లతో నిన్ను తొక్కుతాను. ఒక విషయం బాగా గుర్తుంచుకో, నేనొక నిర్ణయం తీసుకుంటే ఎవ్వరి మాట వినను. నాకు కావాల్సింది నేను దక్కించుకుని తీరుతాను. దక్కకపోతే ఏడుస్తూ కూర్చోను, బలవంతంగా లాక్కుంటాను. అయ్యో మాణిక్యం అక్కయ్య, నేను మీకే ద్రోహం చేశాను? పెద్ద ద్రోహం చేశా. నేను పెళ్లి చేసుకోవాల్సిన దిగంబరరావుని నువ్వు పెళ్లి చేసుకున్నావు. అందుకే నీకి గతి పట్టింది. చూడు, కుంటిదానివైపోయావు. ఏమైందే నీ కాలికి? ఏమవుతుంది? వాళ్ళ అత్తగారు దీని మీద తన ప్రతాపం చూపించుంటుంది. నీ అదృష్టం బాగుండి నువ్వు ఆ ఇంటికి కోడలివ్వలేదు. పరమ దురాశ పరురాలైన ఆ మనోరమ కోడల్ని రాచి రంపాన పెడుతోంది. ఆవిడే దీని కాలు విరగ్గొట్టుంటుంది. అమ్మా, ఆవిడ నాతో ఈ విధంగా ప్రవర్తించేది కాదు. ఎందుకంటే నేను దీనికన్నా అందంగా ఉన్నాను కదా. వదిలేవే, మనకెందుకు, దాని సంగతి వదిలై. ఆ మనోరమ ఉందే రాక్షసి, మహాగర్విష్టి, అహంకారి. అయ్యో అలా అనకండి, మా అత్తయ్య గారు నన్ను ప్రేమగా చూసుకుంటారు. చెప్పాలంటే తన కన్న కూతురిలాగా చూసుకుంటారు. ఆవిడ నన్నేమీ చేయలేదు. నేను ఒంటికాలతో నడుచుకుంటూ ఆశ్రమానికి వెళ్ళాలి. ఇది వ్రతం. అది పూజ చేసి హారతిచ్చి నైవేద్యం సమర్పిస్తే మా ఇంటికి పట్టిన అరిష్టం దూరం అవుతుంది. అందుకే నేను ఒంటికాలతో కుంటుకుంటూ వెళ్తున్నాను. అదే సంగతి. మీ ఇంటికి పట్టిన అరిష్టం ఎన్నటికీ పోదు. ఎందుకంటే మీరు మోసపూరితమైన మనుషులు, ద్రోహ చింతన కలిగిన వాళ్ళు. మా కుటుంబాన్ని మోసం చేశారు కదా, అందుకే ఆ మనోరమ ఇంకా దాని కుటుంబం సర్వనాశనమైపోతుంది. మీ అందరికీ దుర్దశ మొదలైంది. వినాశనం తప్పదు. పిన్ని గారు, మీరిలా మాట్లాడకండి. అలాగా? ఎందుకు మాట్లాడకూడదే? ఎందుకు మాట్లాడకూడదు? నేను చెప్పింది జరుగుతుంది. నీ కుటుంబం అడుక్కు తింటుంది. నా శాపము, నా ఉసురు మీకు తగులుతోంది సఖో. రండి రండి. ఏమిటి ఏదో హడావుడిగా ఉన్నట్టున్నారు? నా దగ్గర రోజు ఎంతో కొంత డబ్బు తీసుకోవాలని ఈయన ఒట్టు పెట్టుకున్నాడా ఏమిటి? చెయ్యి దురద పెట్టగానే నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. మీరు మా ఇంటి గుమాస్తా గారు, కానీ మీరు గల్లాపెట్ట దగ్గర కూర్చొని పని చేయడం నేను ఎప్పుడు చూడలేదు. ఉద్యోగం కంటే మా ఇంటి విషయాల మీద ఆసక్తి ఎక్కువ అనుకుంటాను. అంటే నేను గమనించిన దాన్ని బట్టి చెప్తున్నా. అది చాటుగా నిలబడి వింటారు, దాక్కుని తొంగి చూస్తారు, పిలవకుండానే వచ్చి నట్టింట్లో నిలబడతారు. అయ్యయ్యో, లేదండి, లేదు. నేను బాబాగారి భక్తుణ్ణి. మరి బాబాగారు వస్తే దర్శనం చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి? ఆయన వల్లే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. మీ కుటుంబానికి సేవ చేసుకునే అదృష్టం కలిగింది. మీరు సేవ చెయ్యండి, కానీ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి. మాట వినకపోతే మా వదినకి చెప్తాను. అసలు ఈయన ఉద్దేశం ఏంటి? అరచెయ్యి గోక్కుంటే నేను పైకిలిస్తాననుకుంటున్నాడా? మూర్ఖుడు. భయపడ్డాడు. ఇప్పుడు నాకు ఒక పైకా ఇస్తాడు, నేను 2 ఇవ్వమని అడుగుతాను. మీరు త్వరగా చెప్పండి. అది మనోరమ అమ్మగారు నన్ను వసూళ్లకు వెళ్ళమని చెప్పారండి. బాబా గారేమో చిన్నమ్మగారి మీద దృష్టి పెట్టమని గట్టిగా చెప్పారు. అదేంటంటే పెద్దయ్య గారు, మన బాబా గారికి ఇక్కడ జరిగేదంతా స్పష్టంగా కనిపిస్తుందండి. అయితే సరే, ఆయన చెప్పినట్టే చేయండి. 2 పనులు సక్రమంగా చెయ్యండి.